యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో యెహోవా న్యాయపీఠము పక్షమున ఒక దేవుని న్యాయాధికారిగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే, మరి చంపిన వాళ్ళు రారాజుగా తిరుగుతున్నారు, వారికి ఉరి లేదు, ఎన్కౌంటర్ లేదు. సచ్చిన వాళ్ళు సమాధి అవుతున్నారు, వీరికి న్యాయం లేదు. ప్రభుత్వం ఇచ్చిన చట్టం ఇది ఒక చట్టం అండి. ప్రభుత్వం ఇచ్చింది ఎవరికి? ఈ కామాదులకి రాక్షసులకి ఒక చట్టం ఒకటి ఇచ్చింది ప్రభుత్వం. ఎందుకంటే ఎంతమంది మీరు అమ్మాయిలను చంపండిరా, మీ మీద మేము ఉరులు తీయము, మీకు ఎన్కౌంటర్లు చేయము, ఈ మొత్తము ఈ దేశం మొత్తం కాకుండా ఈ దేశం మొత్తము లేకపోతే తెలంగాణ రాష్ట్రం అంతా లేకపోతే దేశం మొత్తం కూడా మీరు చంపేయండి, మీకు ఉరులు తీయము, ఎన్కౌంటర్లు చేయము, మీరు మాత్రం మాకు డబ్బులు ఇచ్చిస్తే మేము దాచుకుంటాము. పాపం సొమ్ము ఎప్పుడు ఉండదు, పాపమే మరణం. అర్థమవుతుంది కదా? ప్రియమైన ప్రజలారా, వీడియో పేరు చాలా జాగ్రత్తమేనండి. తప్పనిసరి సబ్స్క్రైబ్ చేయమని, లైక్ చేయమని దేవుని పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన ప్రజలారా, మరి వీడియో చంపిన వాళ్ళు రారాజుగా తిరుగుతున్నారు, వీరికి ఉరి లేదు, ఎన్కౌంటర్ లేదు. వీరికి ఉరు లేదు, ఎన్కౌంటర్ లేదు. సచ్చిన వాళ్ళు సమాధి అవుతున్నారు, వీరికి న్యాయమే లేదు. ప్రభుత్వం ఇచ్చిన చట్టం అంటే ఒక చట్టం అండి. అంటే ప్రభుత్వం ఏమిటంటే ఒక చట్టం ఇచ్చింది. ఏమైనా చట్టం ఇచ్చింది చెప్పాను కదా, ముందే చెప్పాను కదా. మీరు ఎంతమంది స్త్రీలను చంపినా మేము మీకు ఉరి తీయము, ఎన్కౌంటర్ చేయము, మీరు జైలుకి రావచ్చు, మరి తప్ప జైలుకి వచ్చేసి మాకు డబ్బులు ఇచ్చేసి మళ్ళీ మీరు తిరిగి వెళ్ళిపోయి మళ్ళీ 2-3 హత్యలు చేసుకొని మళ్ళీ జైలుకి రావచ్చు, మళ్ళీ కొద్దిగా అమౌంట్ ఇచ్చేస్తే మేము మళ్ళీ విడుదల చేసేస్తాము, ఎఫ్ఐఆర్ బుక్ ఎఫ్ఐఆర్ అన్ని చేసేస్తాము, తర్వాత బెయిల్ తోటి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. సచిన వాళ్ళు ఎలాగైనా చస్తారు, వాళ్ళకి మాత్రం మేము న్యాయము జరిపించము. ఇదండి చట్టం ఇచ్చిన, ప్రభుత్వం ఇచ్చిన ఒక చట్టం. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను ప్రియమైన ప్రజలారా, మరి వైష్ణవి చనిపోయి ఒక 7 రోజులు కూడా కాలేదు. ఎల్బీ నగర్ దారుణమాట. మరి మౌనిక అనే మరి రవీంద్ర వీళ్ళిద్దరు లవ్ వ్యాపారి అట. మరి తన భార్యనట ఊర్లో వాళ్ళ అమ్మగారింటికి దేబెట్టాడట. ఆ భార్య గర్భవతం ఉంటే వాళ్ళ అమ్మగారింటికి దేబెట్టాట. ఈమెని అతి కిరాతంగా చంపాడండి. ఎలా చంపాడంటే కాలు చేతులట ఎక్కడ పడేశాడు, డోరాపాలెంలో తల చేతులు అంటే డోరాపాలెంలో జీడి తోటలోట తల చేతులు పడేసాడు, తలను కాల్చేసాడు. చూసారా? వీడు సైకో అనుకోవాలా లేకపోతే ఒక బకాసురుడు అనుకోవాలా? నెక్స్ట్ ఇక్కడ పార్ట్లన్నీ తీసినట్టు ఫ్రిడ్జ్లో దాచుకున్నాడట. ఎందుకంటే వాళ్ళ అమ్మకు చూపించడానికి. ఎందుకంటే ఒక సగం ముక్కలాట ఫ్రిడ్జ్లో దాచాడట, సగం ముక్కలాట పక్కన పెట్టి ఎక్కడెక్కడ పార్ట్లాట దాచాడు. అంత అవసరమా వీడికి, ఈ మూర్ఖుడికి, ఈ దుర్మార్గం? ఎవరిచ్చారంటే అధికారము? ఇలా సంపమని ఎవరిచ్చారు అధికారం అంటే ప్రభుత్వం ఇచ్చింది. ఎందుకంటే చట్టం లేదు కాబట్టి. వాడు ఇష్టానుసారం చంపుతున్నారు స్త్రీలని. వాళ్ళు కొంతమంది స్త్రీలు గొర్రెలుగా భావిస్తున్నారు, కొంతమంది స్త్రీలని మేకలుగా భావిస్తున్నారు, కొంతమంది స్త్రీలు చేపలుగా భావిస్తున్నారు, కొంతమంది స్త్రీల్ని ఎద్దులుగా భావిస్తున్నారు, కొంతమంది స్త్రీల్ని పశువులుగా భావిస్తున్నారు, జంతువులుగా భావిస్తున్నారు. అంతే. అంటే స్త్రీలాగా భావించరు. ఇలా ఒక సైకో అంటే. ఎందుకంటే ఈ సైకో ఎక్కడి నుండి వచ్చింది? ప్రభుత్వం అధికారం నుండే వచ్చింది వీళ్ళకి సైకోతనం. ఎందుకంటే ఒక మనిషి చంపిన తర్వాత ఎప్పుడో ఒక మనిషి చంపిన ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుందండి. 20 సంవత్సరాల నుండి కూడా ఎంతమంది స్త్రీలు చనిపోయారు, ఎంతమంది పురుషులు చనిపోయారు, చట్టం పట్టించుకోలేదు కాక వాళ్ళకి న్యాయం కూడా జరిగించలేదు. వాళ్ళకి మూర్ఖులకి ఎన్కౌంటర్ చేయలేదు, లేకపోతే ఉరి తీయలేదండి. చట్టం ఉంటే కదా. ఆ చట్టం ఎక్కడో మట్టిలో కలిసిపోయి. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము ఇక్కడ జరుగుతున్నది. మరి ఎందుకు ఈ పోలీసులు పట్టించుకోవట్లేదు? కారణాలు ఏంటి? అసలు ఏం జరగబోతుంది? ఈ పోలీసులు ఆ చంపిన వాళ్ళకి ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తాను ఈ విషయంలో. దేవా ఏంటి ప్రభు ఈ పరిస్థితి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక దైవ దర్శనంలో నాకు కొన్ని విషయాలు బయలుపరిచాడండి. ఆ విషయాలు ఏంటంటే ఒక 7 పాయింట్లు మీకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు బట్టి నేను పిచ్చోడ్లాగా అయిపోతాను. ఎందుకంటే ఏంటి, ఎక్కడ చూసినా నరుక్కోవడమే, ఎక్కడ చూసినా తలలు నరుక్కోవడము. అది ఎవడో ఆ మూర్ఖుడే, అడో కూడా ఆరిమే, వీడు ఈ అదొక కూడా ఆరిమే.
ఆ ఎదవ ఆర్మీ అయిపోయి తన భార్యకి 100 ముక్కలు నరికాడట, కుక్కర్లో ఉడకబెట్టాడు. ఆడికేం అవసరం పట్టింది? అసలు ఎవరిస్తున్నారంటే అధికారం అంటే, ఎవరిస్తున్నారంటే ప్రభుత్వమే ఇస్తుందండి. ఎందుకు ప్రభుత్వం ఇస్తుందంటే చట్టం లేదు కాబట్టి. మీరు ఎంతమంది నరికినా పర్వాలేదు, మీరు చేతికి మాకు డబ్బులు ఇచ్చేస్తే మేము మీకు బెయిల్ ఇప్పించేసి మళ్ళీ మీ ఇంటికి మీరు వెళ్ళిపోవచ్చు. మళ్ళీ 2-3 నరికేసి మళ్ళీ లోపలికి వస్తే మళ్ళీ కొంత డబ్బు మూతి కట్టిస్తే మళ్ళీ వెళ్ళిపోతుంది డబ్బుతోనే. ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఒక్క పాయింట్ తొందర చెప్పి నేను ముగిస్తాను. ఇక్కడ వీడియో పేరు ఏం పేరు పెట్టాను? చంపిన వాళ్ళు రాజాజుగా తిరుగుతున్నారు, వారికి ఉరి లేదు, ఎన్కౌంటర్ లేదు. చచ్చిన వాళ్ళు సమాధి అవుతున్నారు, వీరికి అసలు న్యాయమే లేదు. వీరికి అసలు న్యాయమే లేదండి. ఓకేనా? ఈ వీడియో పేరు. మరి అధికారం ఇచ్చిన, ఇది చట్టం ఇచ్చిన, ఈ చట్టం ఇచ్చిన ప్రభుత్వం ఈ చట్టం ఇచ్చిందండి. వాళ్ళకి ఇలాంటి చట్టం ఇచ్చింది. ఎన్ని చట్టం ఇచ్చిందంటే ఇలా చంపేసి తిరిగి వెళ్ళమని వాళ్ళ ఊరు అనమాట. అది ఆ జైలు వాళ్ళ ఇల్లు అనమాట. ఎవరికి? కామాంధులకి, రాక్షసులకి అది ఇల్లుగా మారిపోయింది. ఓకేనా? కాబట్టి ఎంతోమంది ఇప్పుడు ఖైదీలు చాలామంది ఉన్నారు, అంతకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఒక ఇల్లాగా మార్చారనమాట. ఎవరు ఎంత డబ్బు ఇస్తే డబ్బు తీసుకుని వాళ్ళకి బయట నుండి తిన పంపించేస్తారు. వీళ్ళు సచ్చినోళ్ళు సవడమే, న్యాయం జరగదు. ఇక్కడ సచ్చినోళ్ళు అది ఇక్కడ జరుగుతుంది చూడండి. 1వ పాయింట్ ఏంటంటే, ప్రజలకి దొరకకుండా పోలీసులు నిందితుడికి రక్షణ కల్పించడం. ఫస్ట్ పాయింట్. ఎక్కడైనా మర్డర్ జరిగేటప్పుడు కానీ, ఒక స్త్రీని చంపేటప్పుడు కానీ, ఒక పురుషుని చంపేటప్పుడు కానీ, ముందు ఎవరిని ఆడు ఎలాగో చచ్చిపోతాడు, వాళ్ళు ఎలాగో చంపేస్తారు, వాటి పని అయిపోద్ది. కానీ ఎవరికి రక్షణ ఇస్తున్నాడంటే బతికినోడికి రక్షణ ఇస్తారనమాట వీళ్ళు. ఎవరు? పోలీసులు ఎవరికి? బతికినోడికి రక్షణ ఇచ్చి ప్రజలకి దొరకకుండా, ప్రజలకి వాళ్ళ చేతికి పెట్టకుండా వాడు భద్రంగా తీసుకొచ్చి వాడికి ముసుకేసి, ఎందుకంటే పెద్ద ఘనకారం సాధించాడు కదా, వాడికి ఎందుకంటే ముసుకేయకపోతే వాడు ముఖం చాలా మంది పోలిస్తారని, రేపొద్దున పగబట్టుకుంటారని పోలీసుల ఐడియా, మామూలు ఐడియా. ఆ ముసుకేసేస్తారండి, ముసుకేసేసి తీసుకెళ్ళిపోతారు. ఓకేనా? ఈ పాయింట్ అంటే ఎంత రక్షణ ఇస్తున్నారు చూడు, ఎంత ప్రొడక్షన్ ఇస్తున్నారు చూడ, చూసారా నిందితుడికి? అదనమాట. ఎందుకంటే కేవలము డబ్బు. నెక్స్ట్ 2వ పాయింట్, వీడి తీసుకెళ్తారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు, కొట్టడం అంటే 2-3 దెబ్బలు కొడతారు, అంతే. ఎక్కువ వాడి చంపారు, ఇంక బాగుంది, దరిద్రమూలిపోతుంది అక్కడే. కానీ సంపరం 2-3 దెబ్బలు కొడతారు, తర్వాత ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు అన్నమాట. ఇది పుట్టినప్పటి నుండి ఇది ఉన్నది ఎఫ్ఐఆర్ బుక్ చేయడం. ఈ బుక్ చేస్తారు, ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. మరి ఎఫ్ఐఆర్ బుక్ చేసి కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళి అక్కడ కోర్టులో ఏంటంటే ఏదో కొన్ని అబద్ధమైన సాక్ష్యాలు, నీకు ప్రూఫ్లు ఉన్నాయా, అవి ఉన్నాయా, ఇవి ఉన్నాయా అని చెప్తే, ఇంకెక్కడ ప్రూఫ్లు ఉంటాయి, వాళ్ళిద్దరే వాడే చంపించాడు కదా, ఇంక సాక్ష్యాలు లేకపోతే వాడి రాజే, సాక్ష్యాలు లేకపోతే రాజే. కాబట్టి అలా బయటికి అలా ఏం చేస్తారంటే జైల్లో పెడతారు. తీసుకెళ్ళి జైల్లో పెట్టి వాడికి మంచి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ పెడతారు. ఎందుకంటే వాడు డబ్బు ఇచ్చి ఉంటారు, ముందే డబ్బు ఇచ్చేస్తారు కాబట్టి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ పెట్టి వాడికి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారండి. ఎందుకు కాపాడుకుంటారో చెప్పాలా? మళ్ళీ బెయిల్ ఇచ్చి మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మనిషి ఎలా వెళ్ళాడు అలాగే వెళ్ళాలి కదా ఇంటికి, ఎందుకంటే డబ్బు ఇచ్చాడు కదా. అర్థమవుతుంది కదా ప్రియమైన ప్రజలారా? అదనమాట. అక్కడ అయిపోతుంది, కోర్టుకి తీసుకెళ్తారు, కోర్టు నుండి జైలుకి తీసుకెళ్తారు, వాడికి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు, వాడికి మంచి ప్రొటెక్షన్ ఇస్తారు, మంచిగా రక్షణ ఇస్తారు. ఎందుకంటే వైష్ణవి విషయంలో హరిబాబు, ఆ యదవ, ఆ మూర్ఖుడు, కామందుడు, పనికిమాలి యదవ, సైకో ఇంతవరకు కూడా బయటికి రావట్లేదు. ఎవరు రానివ్వట్లేదు? పోలీసులు రానివ్వట్లేదు. ఇది చెప్పాలా? ఎంత కొంత డబ్బు వాళ్ళకి ఇచ్చేశాడు. వాడు ఎప్పటికైనా సరే బయటకు వచ్చినా వీళ్ళు చంపడం ఖాయము. వాడు ఎంత డబ్బు చెల్లించినా సరే వాడు బతకాలంటే వాడు ఏదో రకంగా ఎటో దేశం ఎటో పారిపోతే చెప్పలేము, కానీ ఎక్కడికి వెళ్ళినా సరే వదలరు. ఎందుకంటే అంత పగతో ఉన్నారు వాళ్ళు అన్నదమ్ములు, వదిలేసాడు అక్కడ పాయింట్. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే వాడికి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారంటే కోర్టు తీసుకెళ్తారు. అక్కడ చాలా రోజులు వస్తారు, 2 నెలలు 3 నెలలు వస్తారు. ఎందుకు వస్తారు తెలుసా? వీళ్ళు కోపం తగ్గిపోద్దని. ఎవరికి? ఈ అమ్మాయి ఎవరైతే చనిపోయిన తర్వాత తల్లిదండ్రులు అరిస్తారు, అక్కడికి ఎక్కలేస్తారు, ఇక్కడికి ఎక్కలేస్తారు, రోడ్డు మీద ధర్నా చేస్తారు, అన్ని చేస్తారు. వీళ్ళు ఎవరు పట్టించుకోరు పోలీసులు. తిరగ వాళ్ళకే వాళ్ళు కొడతారు. పోలీసులు ఎవరు కొడతారు? వీడికి చాలా జాగ్రత్త కాపాడుతారు, వాళ్ళకే వాళ్ళు కొడతారు. ఎందుకంటే డబ్బు. ఓకేనా? ఆ డబ్బు తీసుకుంటారు, వాళ్ళకే వాళ్ళు కొడతారు. అయిపోయింది అక్కడ పాయింట్. ఇంకా ఈ 2 నెలలు ఈ జైల్లో ఉంటాడు, దున్నపోతలకు బాగా బలుచుకుంటూ వస్తాడు, బయటికి రావాలిగా. బలుచుకుంటూ వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే అప్పుడు బెయిల్ తోటి బయటకు పంపిస్తారు. అంటే అర్థం ఏమిటంటే ఇంకా అప్పటి వరకు కూడా పంపించరు. అర్థమవుతుంది కదా? అదనమాట. ఇది ఈ స్టోరీ అనమాట. 3వది
అది ఇది కోర్టుకి తీసుకెళ్తారు. తర్వాత ఇక్కడ ఈ కుటుంబము ఎంత, ఒక విషయం చెప్పాలని ఇంకో పాయింట్కి వస్తున్నా, 5వ పాయింట్కి వస్తే చచ్చిపోయిన కుటుంబాలని చాలా బాధ పెడతారండి. చచ్చిపోయిన కుటుంబాన్ని చాలా బాధ పెడతారు ప్రజలు. ఎందుకంటే చాలా ఎడిటింగ్ చేస్తారు. వాడు చచ్చిపోయాడని అబద్ధం చెప్తారు. వాడు సభలేదు యాభై దర్జాగా వాడు కాలు మీద కాలు వేసుకుని జైల్లో కూర్చుంటాడు, కానీ చనిపోయాడని కూడా అబద్ధం చెప్తారు. ఈ పనికిమాల దరిద్రమైన యూట్యూబ్ వచ్చింది. పనికిమాల వీడియో పెడతారు, ఎడిటింగ్ చేస్తారు. ఆ చచ్చిపోయాడు సభ పైన చచ్చాడని చెప్తారు. ఆ 2-3 రోజుల తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు, ఎక్కడ నుండి వచ్చాడు, ఏం చేశాడని. ఇక్కడ చాలామంది ఏంటంటే, ఈ చాలామంది యాంకర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అమ్మ నీ కూతురు ఏం ఎలా చచ్చిపోయింది, వాడు ఎలా చంపేశాడు, ఏ రకంగా చంపాడు, ఆ కత్తి ఎలాగున్నది, ఆ కత్తి నీటి తెగిందా, లేకపోతే ఆ ముక్కలు ఎక్కడ పడేశాడు, ఇవన్నీ పనికి మళ్ళీ దరిద్రమంతా వాళ్ళు కడుక్కుంటూ వస్తారు. వచ్చి వాళ్ళ పరువు అక్కడ తీసి పడేస్తారు. అర్థమైందా? అక్కడ తీసి పడేస్తారు. అక్కడ పరువు పడిపోద్ది అంతే. ఇంకా వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళు ఏం చెప్తారు? తన కూతురు ఈ రకంగా అత్యాచారం మానభంగం చనిపోయిందని ఏం చెప్పగలుగుతారు? వీళ్ళు పోసక తీసి వాళ్ళని అక్కడ పరువు తీసేస్తారు. వీళ్ళు అయిపోయిందా, నెక్స్ట్ ఒకడు వస్తారు. వీళ్ళందరికీ డబ్బు కట్టేసి ఉంటాడు. నెక్స్ట్ ఇంకొకడు వస్తాడు, వాడు కూడా అలాగే బుర్రతింతారు, వాడు వెళ్ళిపోతారు. ఇన్ని చేసినప్పుడు, ఇన్ని చేస్తే ఈ తల్లిదండ్రులకి ఇంకెక్కడ మనశ్శాంతి ఉంటుందండి? కళ్ళు అంటే నీళ్ళు కారవా? ఈ పనికి మరి ఎదలు తయారయ్యారు, ఇలా తయారయ్యారు అనమాట. ఎందుకంటే ఇక్కడ కూడా వాళ్ళు తింటారు, వాళ్ళకి మనుషులిగిపోయి పోతుంది నా కూతురు ఇంక వస్తుందా పోతుంది వీళ్ళు మర్చిపోతారు. ఈ మర్చిపోయిన తర్వాత వీళ్ళు జైలు నుండి వస్తారనమాట. హీరో ఉన్నాడు కదా, జైలు నుండి వస్తాడు, 50 దర్జా 40 మాటలు చేసి లోపలికి వెళ్తాడు. చూసారా? ఇది ప్రభుత్వం ఇచ్చిన ఒక చట్టం అనమాట. నెక్స్ట్ ఇక్కడ 4వ పాయింట్కి వస్తే, ఇక్కడ అబద్ధమైన వీడియోలు తీస్తారు. అబద్ధమైన వీడియోలు తీసి ఆ పనికి మళ్ళీ వీడియోలు తీసేసి తల్లిదండ్రులకి చాలా కన్నీటి కారిపిస్తారు, బాధ పెట్టిస్తారు. నెక్స్ట్ 5వ పాయింట్కి వస్తే చచ్చిపోయిన కుటుంబాలను బాధగా. 6వ పాయింట్కి వస్తే జైల్లో దున్నపోతలుగా మేపుతారు. వాడిని దేన్ని మేపుతారంటే, ముందు ఎలాగెళ్ళాడో అలాగే ఇంటికి వెళ్ళాలి కదా. ఎందుకంటే డబ్బు ఒక 2-3 లక్షలు ముందే కొట్టేస్తుంటారు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అడుక్కుని బుద్ధి కదా, వాళ్ళు అడుక్కుని బుద్ధి కదా, అడుక్కుంటున్నారు కదా. అది గవర్నమెంట్ వాళ్ళు జీతాలు ఇవ్వట్లే, అడుక్కుంటున్నారు, తీసుకెళ్తాడు. ఇక్కడ 7వ పాయింట్కి వస్తే బెయిల్ తిరిగి రావడం. అంటే జైలు నుండి బెయిల్ తిరిగి రావడం అంటే వీడు 2 నెలలు ఉన్నా 3 నెలలు ఉన్నా ఎందుకు వాళ్ళకి వస్తారు చెప్పాలి వాడికి. ఈ తల్లిదండ్రులు కోపం చల్లారిపోయి కూతురు చనిపోయింది తిరిగి వస్తుందా అని చెప్పేసి ఎప్పుడైతే కోపం చల్లారిపోద్దో అప్పుడు వాడు బెయిల్ నుండి వస్తాడండి. ఎందుకంటే మీరు చంపలేరు కదా, కోపం చల్లారిపోదు కదా. ఆ ఉద్దేశం మీద ప్రభుత్వము డబ్బు తీసుకొని ఈ కార్యాలు చేస్తుందండి. ఇదేనండి. ఏ కార్యాలు చేద్దాం? 1వ పాయింట్ చెప్పేస్తాను తొందరగా. ప్రజలకి దొరకకుండా పోలీసులు ఎవరికి రక్షణ ఇస్తారంటే నిందితుడికే రక్షణ ఇస్తారు. వాడికి తలకి ముసుకేసి చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఇది కేవలం డబ్బు కోసం. నెక్స్ట్ 2వ పాయింట్, వీడికి ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాడు. ఎందుకంటే ఒక ఒంటి మీద దెబ్బ తగలకుండా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారు. ఇది కేవలం డబ్బు కోసం. 3వది, కోర్టుకి తరలిస్తారు. కోర్టుకి తరలించి అబద్ధమైన సాక్ష్యాలు పలికిస్తారు. ఇది కేవలం డబ్బు కోసం. 4వది, ఆ మూర్తిని ఎక్కడ తీసుకెళ్తారు? ఇక్కడ అబద్ధమైన సాక్ష్యాలు పలికించి అది ఇక్కడ వీళ్ళకి ఎక్కడ చేస్తే 4వ పాయింట్కి వస్తే అక్కడ వీడియోలు పనికి మళ్ళీ వీడియోలు తీసుకొని యాంకర్లు కొంతమంది వెళ్ళిపోయి మౌతులు పట్టుకుని వెళ్ళిపోయి వాళ్ళ పరువు ప్రతిష్టలన్నీ తీసి పడతారు. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు ఇంకెక్కడ సమాధానం ఉంటుంది? వాళ్ళ కన్నీటితోటి మునిగితోటి వాళ్ళు అక్కడ సావో రేవో ఏదో సత్తారు. అక్కడ అయిపోయింది పాయింట్. 5వ పాయింట్కి వస్తే చచ్చిన కుటుంబానికి బాధ పెడతారండి. 6వ పాయింట్కి వస్తే జైల్లో వీడికి దున్నపోతలుగా మేపుతాడు కేవలం డబ్బు కోసం. నెక్స్ట్ 7వ పాయింట్కి వస్తే తిరిగి బెయిల్తో తిరిగి పంపిస్తారు కేవలం డబ్బు కోసం. ఇది చట్టం చేస్తున్న పని అండి. ఓకేనా ప్రియమైన ప్రజలారా? ఇది చట్టం చేస్తుంది 7 పనులు. ఎందుకంటే కేవలం డబ్బు కోసమే. ఎంత సచ్చిందో ఎలా సచ్చింది, అది తిరిగి రాదు కదా అక్కడ. అందుకే నేను ఏం పెట్టానంటే ఆ వీడియో పేరు ఏం పేరు పెట్టని చెప్పాను, విన్నాను కదా. చంపిన వాళ్ళు రారాజుగా తిరుగుతున్నారు, వీళ్ళకి ఉరి లేదు, ఎన్కౌంటర్ లేదు. చచ్చిన వాళ్ళు సమాధి అవుతున్నారు, వీరికి అసలు న్యాయమే లేదు. ఇదేనండి ప్రభుత్వం ఇచ్చిన చట్టం. ఇది ప్రభుత్వం ఇచ్చిన చట్టమే. ఇది చట్టం ఏమని చెప్పిందంటే, ఈ మూర్ఖులకి కామంద రాక్షసులకి
ఒరే బాబు, తెలంగాణ రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, భారతదేశం మీదకి యుద్ధాలు జరిగినా పర్వాలేదు, భారతదేశం రక్తపాతం అయిపోయినా పర్వాలేదు, మీరు చంపుకుంటూ వెళ్ళిపోతున్నాండ్రా, ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందో చంపేస్తున్నాండ్రా, చంపేసేసి మానభంగం చేసేయండి, చంపేయండి, చంపేసేసి మా దగ్గరికి వచ్చేసి మీరు ఒక 2-3 లక్షలు ఇచ్చిస్తే మీకు కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేసేసి కోర్టు తీసుకెళ్ళిపోయి కోర్టు నుండి జైలుకి పంపించేస్తాంరా, ఎవరు దొరకనమ్ము, జైల్లో మీకు దున్నపోతరకం బాగా తింటారు కానీ తర్వాత ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత దున్నపోతల బాగా తిని మీకు బెయిల్ దొరక మీరు ఏ రకంగా జైలుకి వెళ్ళారో అదే రకంగా మీకు జైలు నుండి ఇంటికి పంపిస్తాంరా అని ప్రభుత్వం చెప్పిన చట్టం అనమాట. అంటే వింటున్నారా? అందుకే ఇప్పుడు అమ్మాయిని ఎవరు చంపుతున్నారు? ప్రభుత్వమే చంపుతుంది. ఎవరు అధికారం ఇస్తున్నారు? ప్రభుత్వం. చంపమని ఎవరు అధికారులు ఇస్తున్నారు? ప్రభుత్వమే అధికారం ఇస్తుంది. వింటున్నారు కదా? ప్రభుత్వం అధికారం ఇచ్చింది వాళ్ళకి చంపమని. ఎక్కడుంది చట్టం? ఎక్కడుంది చట్టం? మట్లు ఎప్పుడో కలిసిపోతే. అందుకే ఇప్పుడు ఒకడు మొన్న చంపాడంటే ఇప్పుడు ఇంకొకటి చంపినాడు. ఆ మౌన్ కన్నట ప్రైపోర్ట్ కోసి వేసాట, 2 తల చేతులకు నరికాట, మొండిమాడి జీడి తోటలో పెట్టాట. మొండికాయ ఆడి మనిషా రాక్షసా లేకపోతే ఈమె జంతువు అనుకున్నాడా, పశువు అనుకున్నాడా, గాడి అనుకున్నాడా, మరి ఏమనుకున్నాడు అసలు? పోత అనుకున్నాడా, ఏమనుకున్నాడు అసలు? ఒక స్త్రీని అలా చంపడమా, ఒక స్త్రీని అలా నరకడమా? ఎవరిచ్చారు అధికారం? ప్రభుత్వమే. ప్రభుత్వం కానీ ఒక మూర్ఖుడు కానీ దరిద్రుడి ఒక మూర్ఖ రాక్షసుడికి ఒకేసారి ఉరికంబం కానీ ఎన్కౌంటర్ కానీ చేసి ఉంటే ఇప్పుడు వరకు ఎంతోమంది స్త్రీలు బతికేవాళ్ళు, ఎంతోమంది పురుషులు బతికేవాళ్ళు. ఆ ప్రభుత్వం అలాంటి చట్టం ఇచ్చేసింది అంతే. భారతదేశం 2 ముక్కలు అయిపోయినా పర్వాలేదు, భారతదేశం మీద యుద్ధం జరిగిన రక్తపాతమైనా పర్వాలేదు, తెలంగాణ రాష్ట్రం సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు, మీరు మీ అతిని మీరు చేసుకుంటారా? మీ అమ్మాయిలు ఎక్కడ దొరుకుతుంది అక్కడ మీరు అత్యాచారం చేయండి, మానవ చంపేయండి, మేము మన కోర్టు కేసులు ఏం పట్టించుకోము, మీరు మాకు 2 లక్షలు ఇచ్చేసే చాలు, మీకు జైలు తీసుకెళ్తాము, ఏళ్ళ కూడా మీ ఒంటి మీద ఒక ఏళ్ళ కూడా వాంగకుండా మీరు మళ్ళీ తీసుకెళ్ళి జైలు కూర్చోబెడతాము, చికెన్లు మటన్లు బిర్యానీ ఇచ్చేసి ఆ బెయిల్ వచ్చే వరకు మీకు. ఎందుకంటే ఇది కోపం చల్లారాలి కదా ఎవరికి? ఈ చచ్చిపోయిన కుటుంబం ఉంది కదా, ఈ కూతురు చచ్చిపోయింది ఓమని కేకలు వేస్తున్నారు కదా, వాళ్ళు కోపం చల్లారే వరకు నువ్వు ఉండరా బాబు, అప్పుడు నేను బయటకు వద్దు. కానీ ఇది చట్టం అండి. ఈరోజు చెప్తున్నాను చూడండి, దేవుని న్యాయాధికారిగా చెప్తున్నాను, అధికారుల ప్రభుత్వ అధికారులారా మీకు నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను. దేవుని న్యాయాధికారిగా తెలంగాణ రాష్ట్రము సర్వనాశనం అయిపోతుంది. రెండోది, భారతదేశము ఎన్ని ముక్కలు అవుతుందో లెక్కలేదు. ఇది సైన్యంలోకి అధిపతి యెహోవా వాక్కు. మీరు చేస్తున్న పాపపు పనులకి అర్థమవుతుంది కదా? మీరు మామూలు పనులు చేసి మీకు కూతుర్లు ఉన్నారు, మీకు కొడుకులు ఉన్నారా? మీకు కూతుర్లు ఉన్నారు, మీకు కొడుకులు ఉన్నారు. ఒక్కరు బతికితనకు అడగండి, ఒక్కరు బతికితనకు అడగండి. ఎంతమంది స్త్రీలు ఆత్మలు ఘోషిస్తున్నాయో తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో. మిగతా దేశాలు ఎందుకు అలా జరగట్లే? డబ్బు అడుక్కుంటున్నారా మీరు? అడుక్కుని బుద్ధిరా? గవర్నమెంట్ మీకు జీతాలు ఇవ్వట్లేదా? అడుక్కుని బుద్ధిరా? అడుక్కుని ఒక స్త్రీ ప్రాణం, నిండు ప్రాణం తీస్తున్నారు కదరా. కాబట్టి ప్రియమైన ప్రజలారా, ఇదండి చట్టం ఇచ్చిన పనులు అంటే 7 పనులు. కాబట్టి ఇప్పుడు ఇంకొక వీడియో పెడతాను, తొందరలోనే ఇంకొక వీడియో పెడతాను. అదేం వీడియో అంటే ప్రజలకు అధికారం ఇస్తున్నాను, ఆ వీడియో పెడతాను. తర్వాత నెక్స్ట్ దేవుడి న్యాయాధికారిగా నేను ఈ కార్యమైన, ఎందుకంటే న్యాయం కోసం మనం మాట్లాడాలా. ఎందుకంటే అందరము ఆడదండ్రని గాజులు తొడుక్కోవడం కాదు. మీరు అందరూ గాజులు తొడుక్కుంటే గాజులు తొడుక్కుంటారు, రేపు బొట్లు పెట్టుకుంటారు, తర్వాత కాలు పట్టీలు వేసుకుంటారు, ఇదే మీ బతుకైపోతుంది. కానీ ధైర్యంతో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రభుత్వం ఏమీ చేయలేదండి, ప్రజలే చేయాలి తప్ప ప్రభుత్వం ఏం చేయలేదు. వాళ్ళు ఆ ప్రభుత్వం లంచగొండితనానికి నెట్టుకున్నది. ఓకేనా? అందరికీ మరొకసారి దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని న్యాయాధికారిగా యెహోవా నాయకుడి పక్షంన.